సమయం లేదు. త్వరగా గట్టి చెప్పాలి స్లోగన్స్. మనం సప్పుడు వస్తలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అన్న అంత గట్టిగా మాట్లాడుతుంటే ఒక్కసారన్నా చేయాలి. జై బీసీ. సౌండ్ లేకపోతే ఇక్కడనే ఉంటాం. సౌండ్ ఉంటేనే అసెంబ్లీ పార్లమెంట్ లో ఉంటాం. మన లక్ష్యం అది. ఓకేనా? జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత సాధిస్తాం. పూలే అంబేద్కర్ ఆశయాలు. జై బీసీ. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ చైతన్య సభ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి పచ్చిపాల సుబ్బయ్య యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మరి అందరి కుల సంఘాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నాగర్ కర్నూల్ గడ్డ మీద ఒక బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు బీసీలు చైతన్యంగా వారిని సభ పెట్టుకోవాల్సినటువంటి ధైర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చైతన్యవంతమైనటువంటి వాళ్ళం, బ్రిలియంట్ క్యాస్ట్ అని చెప్పి గట్టిగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళం చైతన్య సభలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. దయచేసి మిత్రులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ భారతదేశ జనాభాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా అనేటువంటిది 80% ఉంది. కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మన వాటా అనేటువంటిది లేకుండా పోతా ఉన్నది. ఒకప్పుడు అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉండేది. ఈ రోజు లెక్క పెడితే బీసీలు ఒక 3-4 ఎమ్మెల్యేల కంటే మరి తక్కువగా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనా కానీ మన యొక్క వాటా బీసీలో వాటా అసెంబ్లీలో పార్లమెంట్ లో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదుగుతారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కేటాయిస్తున్నారో అదే విధంగా బీసీలకు కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినప్పుడు మాత్రమే రాజకీయంగా ఎదుగుతామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము కానీ మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ మారుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఓటు అవ్వాలా సీటు అవ్వాలా అనేటువంటి నినాదంతో బయటికి వెళ్ళాలి. ఓటు నై సీటు నై, ఓటు మనది సీటు మనది, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనమే కావాలి. మరి ఓట్లేమో మనమే తినాయి, సీట్లేమో వాళ్ళే ఎక్కున్నాయి. కాబట్టి ఓటు వేసేటప్పుడు మనం ఆలోచించి మన యొక్క బీసీలకు ఓట్లేయాలి. అప్పుడు మాత్రమే మనకు రాజ్యాధికారం అనేటువంటిది వస్తుంది. రాజ్యాధికారం రావాలని చెప్పి మరి సభకు రాకుండా ఉండడం వల్ల రాజ్యాధికారం రాదు. దయచేసి ఒకటి మన లక్ష్యం, ఓటు మనదే సీటు మనదే. మనం ఎంత ఉన్నాం మనకు అంత ఉండాలి. ఏంటిది అంటే చట్టసభల్లో మన వాటా ఎక్కడ కాదు, చట్టసభల్లో వాటాలు వచ్చినప్పుడు మాత్రమే మన పిల్లలకు చదువులు వస్తాయి. మనకు చట్టసభలో వాటాలు ఉన్నప్పుడు మన పిల్లలకు మంచి మంచి స్కూళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈరోజు మన తీర్మానం మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యపరుస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది చాలా